ఓం శ్రీ మాత్రే నమః. మే 5వ తేదీ శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం మంగళవారం. తిథి బహుళ చవితి తెల్లవారుజామున 4:52 వరకు. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10:41 వరకు. వర్జ్యం రాత్రి 7:33 నుంచి 9:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:07 నుంచి 8:58 వరకు. తిరిగి రాత్రి 10:48 నుంచి 11:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. అమృతకాలం లేదు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:19 నుంచి 5:04 వరకు. సూర్యోదయం ఉదయం 5:48. సూర్యాస్తమయం సాయంత్రం 6:38. ఈరోజు విశేషం వైశాఖ బహుళ చవితి మంగళవారం. పంచాంగం ప్రకారం ఈరోజు చాలా విశేషమైన అద్భుతమైన రోజు. ఈరోజు వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే చవితి అంటే వైశాఖ బహుళ చవితి. అందులోనూ ఈ చవితి మంగళవారం నాడు రావడం అనేది ఎంతో శక్తివంతమైన కలయిక. సాధారణంగా ప్రతి నెల వచ్చే బహుళ చవితిని మనం సంకటహర చతుర్థి అని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. సంకటాలు అంటే కష్టాలు, హర అంటే పారద్రోలడం, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించే రోజుగా ఈ చవితికి పేరుంది. అయితే ఎప్పుడైతే ఈ సంకటహర చతుర్థి మంగళవారం నాడు వస్తుందో అప్పుడు దానిని మన పెద్దలు అంగారక చతుర్థి అని పిలుస్తారు. మంగళవారానికి అధిపతి అంగారకుడు అంటే కుజగ్రహం. కుజుడు అంటేనే ధైర్యం, బలం, స్థిరాస్తి, అలాగే రుణ బాధల నుంచి విముక్తి కలిగించేవాడు. విఘ్నాలను తొలగించే గణనాథుడికి అత్యంత ప్రీతిపాత్రమైన చవితి తిథి కుజుడికి ఇష్టమైన మంగళవారం రోజున కలిసి రావడం వల్ల ఈరోజు మనం చేసుకునే పూజకు 100 రెట్ల రెట్టింపు ఫలితం దక్కుతుంది. ఈ అంగారక చతుర్థి రోజున మనం మనస్ఫూర్తిగా ఆడంబరాలు లేకుండా ఆ విఘ్నేశ్వరుని తలుచుకుంటే మన జీవితంలో ఎప్పటి నుంచో వేధిస్తున్న ఎన్నో కష్టాలు మంచులా కరిగిపోతాయి. ముఖ్యంగా ఏదైనా ఒక ముఖ్యమైన పని మొదలుపెట్టి అది సగంలోనే ఆగిపోయి ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతం అవుతున్న వారికి ఈరోజు చేసే చిన్న ప్రార్థన ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది. ఇక ఈ రోజున మనం స్వామివారిని ఎలా పూజించుకోవాలి, ఏ విధంగా వేడుకోవాలి అనే విషయానికి వస్తే పెద్ద పెద్ద పూజా విధానాలు, హోమాలు, ఖర్చుతో కూడుకున్న ఏర్పాట్లు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. దేవుడికి కావాల్సింది స్వచ్ఛమైన మనస్సు, ఆర్తితో కూడిన పిలుపు మాత్రమే. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి మందిరాన్ని కాస్త ముగ్గుతో పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇది మంగళవారం వినాయకుడికి ఇష్టమైన రోజు కాబట్టి పూజలో ఎరుపు రంగుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దేవుడి పటానికి లేదా విగ్రహానికి ఎరుపు రంగు పువ్వులు, ముఖ్యంగా మందారాలు లేదా గన్నేరు పూలతో అలంకరిస్తే స్వామి ఎంతో సంతోషిస్తాడు. అలాగే ఎర్రటి గంధం లేదా సింధూరం వినాయకుడికి సమర్పించడం చాలా మంచిది. నైవేద్యం విషయానికి వస్తే మీ శక్తి కొంది ఏదైనా చేయవచ్చు. పెద్ద పెద్ద పిండి వంటలు చేయకపోయినా పర్వాలేదు. కాస్త బెల్లం ముక్క, కొన్ని అటుకులు లేదా స్వామికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు ఇంట్లో వండుకోగలిగితే వాటిని ఎంతో భక్తితో సమర్పించండి. పూజ చేసేటప్పుడు మీ కష్టాలన్నీ ఆయన ముందు ఉంచి ఒక తండ్రితో పిల్లలు ఎలా చెప్పుకుంటారో అలా మనసులోని బాధను ఆయనకు నివేదించండి. ఉదయం పూజ పూర్తయిన తర్వాత రోజంతా సాధ్యమైనంత వరకు ఉపవాసం ఉండడానికే ప్రయత్నించండి. ఉపవాసం అంటే ఏమీ తినకుండా శరీరాన్ని కష్టపెట్టడం కాదు, భగవంతునికి సమీపంలో మనస్సును ఉంచడం. ఉద్యోగాలకు వెళ్ళేవారు, ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు లేదా అల్పాహారం తీసుకోవచ్చు. ఉరుకుల పరుగుల జీవితంలో కూడా పనిచేసుకుంటూనే మనసులో ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని వీలు దొరికినప్పుడల్లా తలుచుకుంటూ ఉంటే ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక రాత్రికి చంద్రోదయం సమయంలో మళ్ళీ స్వామివారిని ఆరాధించి చంద్రుడిని చూసి నమస్కరించుకున్న తర్వాతే ఈ సంకటహర చతుర్థి ఉపవాసాన్ని విరమించాలి. అప్పుడే ఈ వ్రతం సంపూర్ణమవుతుంది. ఈ అంగారక చతుర్థి పూజ వల్ల కలిగే ఫలితాల గురించి మాట్లాడుకుంటే జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఆచరణాత్మక సమస్యలకు ఇది ఒక చక్కటి పరిష్కారం. మనిషి అన్నాక కష్టాలు రావడం, వాటిని దాటుకుంటూ వెళ్ళడం సహజమే. కానీ కొన్నిసార్లు ఆ కష్టాలు మనల్ని మానసికంగా బాగా కుంగదీస్తాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య ఆర్థిక ఇబ్బందులు, తీరని అప్పుల బాధలు. సొంత ఇల్లు కట్టుకోవాలనో లేదా ఒక స్థలం కొనాలనో ఎన్నో ఏళ్లుగా కలలు కంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా అందులో ఆటంకాలు వస్తున్నవారు ఈరోజు స్వామిని ప్రార్థిస్తే ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వివాహ వయసు వచ్చిన పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదరడంలో ఆలస్యం అవుతుంటే ఈరోజు చేసే పూజ వల్ల కుజదోష ప్రభావం తగ్గిపోయి త్వరలో శుభవార్త వింటారు. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య అకారణంగా వచ్చే కోపతాపాలు, మాట పట్టింపులు సద్దుమణిగి ఇంట్లో మళ్ళీ ఆప్యాయతలు చిగురిస్తాయి. ఎందుకంటే కుజుడు కోపానికి ప్రతీక.
ఆ కుజుడిని శాంతింపచేయడం వల్ల మనసులోని అశాంతి తొలగిపోతుంది. చదువుకునే పిల్లలు ఈ రోజున వినాయకుడిని ప్రార్థిస్తే వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరిగి విద్యా బుద్ధులు చక్కగా అబ్బుతాయి. ఆరోగ్యపరంగా చూసుకున్న దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి ఈ పూజ ఒక భరోసాను, ధైర్యాన్ని ఇస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా మనసులో గూడు కట్టుకున్న ఒక తెలియని భయం, ఎటు వెళ్తున్నామనే ఆందోళన ఈరోజు పూజతో పటాపంచలైపోయి జీవితం పట్ల ఒక కొత్త ఆశ కలుగుతుంది. అంగారక చతుర్థి నాడు వినాయకుడిని పూజించడం అంటే మన జీవితం అనే రథానికి అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగించుకోవడమే. ఏదైనా కొత్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా వ్యాపారంలో కీలక నిర్ణయం తీసుకునే ముందు ఈరోజు స్వామివారిని తలుచుకుంటే ఆ పనిలో 100% విజయం మీ సొంతమవుతుంది. భక్తితో సమర్పించే ఒక చిన్న నమస్కారం చాలు ఆ భోళా శంకరుని కుమారుడు మురిసిపోయి వరాలు ఇవ్వడానికి. కాబట్టి ఈ అద్భుతమైన వైశాఖ బహుళ చవితి మంగళవారం రోజును వృధా చేసుకోకండి. మీకు వీలైనంతలో అత్యంత సహజంగా మీ హృదయంలోని భక్తిని జోడించి ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించండి. రేపటి గురించి భయపడకుండా, నిన్నటి గురించి చింతించకుండా ఈ రోజున ఆయన పాదాలను నమ్ముకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఆ గణనాథుని ఆశీస్సులు, అంగారక భగవాని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి మంచి పనిలోనూ ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయాలు సిద్ధిస్తూ ముందుకు సాగిపోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఓం గం గణపతయే నమః అని కామెంట్ చేయండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారు ఈరోజు కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏది లోతుగా ఆలోచించవద్దు. మిత్రులు, దగ్గర వారితో కలిసి పనిచేస్తే మంచిది. అన్ని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. భూములను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితుల సహకారం అందుతుంది. ఉద్యోగులకు నిన్నటి వరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దల మాటకు విలువివ్వడం మంచిది. ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. అలసట పెరుగుతుంది. కలహాలకు దూరంగా ఉండాలి. సంప్రదింపులు జరిపేటప్పుడు సంయమనం అవసరం. బంధుమిత్రులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చి చేరుతాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు మిగులుతాయి. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. దుర్గా అమ్మవారిని పూజించినా, ప్రార్థించినా సకల శుభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు అద్భుతమైన సమయం. అదనపు సంపాదనకు అవకాశాలు పెరుగుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో గతంలో కంటే లాభాలు పెరుగుతాయి. కొన్ని శుభవార్తలను వింటారు. మీరు ఆర్థిక లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. బుద్ధి బలంతో లక్ష్యాన్ని సాధించాలి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. మీ సంతోషం రెట్టింపు అవుతుంది. మీరు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. పనులు చకచకా సాగుతాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. తోటివారి సహకారంతో వాటిని అధిగమిస్తారు. ఇష్టదైవ నామస్మరణతో మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు.
రాజకీయ సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. అత్యవసరపు పనులు వ్యవహారాలను పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు. బంధువుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. అనుకోకుండా కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. మనస్సు ఆనందంగా ఉంటుంది. ఇంటి సభ్యులతో సరదాగా గడిపే అవకాశం లభిస్తుంది. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కొందరు మిత్రులకు సహాయపడతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీ వల్ల సహాయం పొందిన వారు ముఖం చాటేసే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలు వాతావరణం ప్రశాంతంగా సానుకూలంగా సాగిపోతాయి. మీ గౌరవం పెరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. ఆర్థికంగా తిరుగుండదు. కుటుంబంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. అదనపు ఆదాయం లభిస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ధన లాభం ఉంటుంది. కీర్తి పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయాలి. మిత్రుల సూచనలతో లక్ష్యం సిద్ధిస్తుంది. సొంత నిర్ణయం కన్నా సమిష్టి నిర్ణయం మేలు చేస్తుంది. మీ మనస్సును మాటను అదుపులో ఉంచుకోండి. వాస్తవాన్ని అర్థం చేసుకొని మసులుకోండి. ఉద్యోగులు వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అత్యవసరపు వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలతో పాటు బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కొందరు బంధువులు అపనిందలు వేస్తారు. ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా పాటించాలి. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ప్రయత్న బలాన్ని బట్టి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. పట్టు విడుపులు అవసరం. ప్రశాంత జీవనం లభిస్తుంది. మీ సామర్థ్యం ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా ముందుకు సాగండి. స్వార్థ పరులకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. దైవ చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగ పరంగా మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపారంలో ఆటంకాలు తొలగుతాయి. ఇష్టమైన వారి సలహా పనిచేస్తుంది. ఉద్యోగుల వృద్ధికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు వ్యాపారులకు బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పు వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబ పరంగా కూడా బాధ్యతలు పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకొని ఆచరణలో పెట్టండి. ముఖ్యమైన పనులన్నీ పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభవార్తను వింటారు. మీ కెరియర్ ను అద్భుతంగా మారుస్తుంది. కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. ఇష్టదేవతా దర్శనం ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అదృష్ట యోగం ఉంది. బుద్ధి బలంతో పైకి వస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. నూతన ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది. ఆకస్మికంగా కొన్ని సంతోషకరమైన వార్తలు అందుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. భవిష్యత్తులో మీ విజయానికి ఇవి ఉపయోగపడతాయి.
సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. పాత స్నేహితులను కలుసుకుంటారు. శ్రమ ఎక్కువగా ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. క్రమంగా అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తి లభిస్తుంది. తల్లి తరపు వారి ద్వారా లాభపడతారు. ఐశ్వర్య ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. పాస్పోర్ట్ లేదా వీసాలో సమస్యలను అధిగమించవచ్చు. ఇష్ట దైవారాధన మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనుల్లో చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సరైన ప్రణాళికతో ముందడుగు వేయండి. రుణ సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. గృహ లాభం, సుఖ సౌఖ్యాలు ఉంటాయి. 10 మందికి మేలు చేసే పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా సానుకూల పరిస్థితులు ఉన్నాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మంచి పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. ఇంట బయట బాగా ఒత్తిడిగా ఉండవచ్చు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చక్కటి శుభకాలం నడుస్తోంది. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపార పరంగా మీకు మంచి సమయం. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మీ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఇష్ట దైవాన్ని దర్శించండి. శుభం జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన సమయం. వ్యాపార లాభం సూచితం. ఆపదలు తొలగుతాయి. ఐటీ రంగానికి సంబంధించిన వ్యక్తులు మంచి అవకాశాలను పొందుతారు. రకరకాల ఆలోచనల నుంచి బయటకు వచ్చి మీ లక్ష్యంపై దృష్టి సారించండి. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది. ముఖ్య కార్యాల్లో పురోగతి ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వస్త్ర లాభం ఉంటుంది. కెరియర్ కు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఊహించని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. అద్భుతమైన శుభయోగం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. దుర్గాదేవిని పూజించినా తలుచుకున్నా చాలు సకల దరిద్రాలు తొలగుతాయి. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తిపాస్తుల విషయంలో అనుకూలమైన సమయం. ప్రతిభతో అందరినీ మెప్పిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సహనంతో వ్యవహరించాలి. శక్తికి మించి శ్రమ పడాల్సి వచ్చినా విజయం సాధిస్తారు. కొంతమంది మీ అమాయక స్వభావాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఏ పని ప్రారంభించడానికైనా అద్భుతమైన సమయం. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. శ్రమ ఎక్కువగా ఉన్నా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. మంచి ఫలితాలు అందుతాయి. అదృష్టవంతులవుతారు. లక్ష్య సిద్ధి ఉంటుంది. విఘ్నాలు ఉన్నా కార్యసిద్ధి కూడా ఉంటుంది. దగ్గర వారితో విభేదాలు వద్దు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. జాగ్రత్తగా ఉండండి. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తుల విషయంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన కాలం. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు ప్రణాళికలు వేసుకుంటారు. శివారాధన రక్షిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు నూతన వస్తువులు కొనడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం. ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగానికి సంబంధించి కొత్త ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారుతాయి. అన్ని ఆలోచనలు పక్కన పెట్టి కార్య సాధనకై శ్రమించాలి. బంగారు భవిష్యత్తుకై ప్రయత్నించే సమయం. ఒక మేలు జరుగుతుంది. మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. కుటుంబంతో సరదాగా గడిపే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం.
మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. శుభవార్తను వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఉద్యోగ రీత్యా జాగ్రత్త అవసరం. గృహ, భూ లాభాలు ఉంటాయి. మీరు మతపరమైన కార్యక్రమాలపై ప్రత్యేక ఆసక్తిని కనపరుస్తారు. ఎక్కడికైనా ప్రయాణించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. రామనామాన్ని జపించండి. విజయం తథ్యం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి గోచరిస్తోంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. తలచిన పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో సంబంధం కుదురుతుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో అనుకుని హోదాలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రశంసలు పొందుతారు. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. ఆర్థిక పరంగా లాభాలు చేకూరే అవకాశం ఉంది. మూలధనాన్ని తెలివిగా ఉపయోగించాలి. మీరు తలపెట్టిన పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని అందుకుంటారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. శత్రువులు మిత్రులవుతారు. శుభవార్తను వింటారు. వెతుకుతున్నది దొరుకుతుంది. విదేశాలకు వెళ్లాలి అని అనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్, మిలిటరీ రంగంలో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. స్పెక్యులేషన్ లాభించదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. శుభ ఫలితాలు అందుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో అస్సలు తొందరపడద్దు. శుభకాలం ఇది. అన్ని పనులు ముందుకు సాగుతాయి. గొప్ప అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. త్వరలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి వారిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారు ఆస్తుల విషయంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది. దగ్గర వారి నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. పెద్దల సహకారం అందుతుంది. ప్రయత్నాలు ప్రారంభిస్తారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పర్వాలేదు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. మీరు కష్టానికి తగిన ఫలాలను పొందుతారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. ఆకస్మిక ధనలాభం చేకూరే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా కాలం గడుపుతారు. అదృష్ట కాలం నడుస్తోంది. ఉన్నత స్థితికి చేరుకుంటారు. అధికార లాభం సూచితం. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధించే కాలం ఇది. ఆనందించే అంశాలు ఉంటాయి. కొత్త ఆస్తులను కొనుగోలు చేస్తారు. ఆదాయపరంగా సమయం అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. దైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది. విద్యార్థులకు ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. మాట తీరు మార్చుకునేందుకు ప్రయత్నించండి. వృత్తి, ఉద్యోగాల్లో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామిని ప్రార్థించిన సకల శుభాలు చేకూరుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.